చిత్తూరు జిల్లా కుప్పంలో గంజాయిని నిర్మూలించడానికి ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు గంజాయిని ఎలా నిర్మూలించాలనే విషయంపై వీఆర్ఓలు, మున్సిపల్ సిబ్బందికి కమిషనర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం సదస్సును నిర్వహించారు. ఈ సమావేశానికి కుప్పం సీఐ మల్లేష్ యాదవ్, తహసీల్దార్ చిట్టిబాబు హాజరయ్యారు. గంజాయి సాగు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. గంజాయిని నిర్మూలించడానికి ప్రత్యేకంగా ప్రభుత్వం టీంను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ నెల 18 నుండి ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడైనా గంజాయిని సాగు చేసినా, విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గాంజా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంటర్టైన్ చేయదండి. రామకుమ్మం ఏరియాలోను, మల్లానూరు ఏరియాలోను కొద్దిగా ఏదైతే కల్టివేషన్ స్టార్ట్ అయింది, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. మీరు దాని మీద దృష్టి సారించి ప్రీవియస్గా ఉన్నా సరే, ఇప్పుడు స్టార్ట్ అయినా సరే, మీరు ఖచ్చితంగా పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అదే ఇచ్చాము సార్. సో మేము వచ్చి ఏరియా పైన అవగాహన పెంచుకోవడానికి ఒక 2 months పట్టింది. ఆ తర్వాత చూస్తే వీరనమల ఏరియాలో మనకు ఎక్కువ దొరికింది. నేను ప్రత్యక్షంగా మన రెవెన్యూ పీపుల్ని కోఆర్డినేట్ చేసుకొని అక్కడ రైడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఒక చోట 50 కేజీలు, 20 కేజీలు, 15 కేజీలు, 10 కేజీలు ఇలాగా చెట్ల ఏదైతే వెయిట్ దాన్ని మేము డిస్ట్రక్షన్ చేయడం జరిగింది విత్ ద కోఆర్డినేషన్ ఆఫ్ రెవెన్యూ పీపుల్. అదేవిధంగా అర్బన్ ఏరియాలో కూడా ఒక 5 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చిందంటే, కేసు రిజిస్టర్ చేస్తే ఇది నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ అని ఎన్డీపీఎస్ వెరీ స్ట్రిక్ట్గా తీసుకునే యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి యాక్ట్ అది. ఈ డ్రగ్స్ గురించి చాలా ఇబ్బంది అవుతుంది. మామూలు కేసెస్లో అయితే బెయిల్ రావడం జరుగుతుంది, కానీ ఈ కేసెస్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా త్వరగా బెయిల్ రాదు. తీవ్ర స్థాయి ఉంటుందన్నమాట, తీవ్రతరం ఎక్కువ ఉంటుంది, గ్రావిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మేము చేసిన రైడ్లు చూస్తే తెలిసి తెలియక, నేను ఒక పాయింట్ చెప్పాను నిన్న జూమ్ మీటింగ్లో, ఆవులకి మందు ఔషధంగా ఆకులు పెడతారు, అది కొంచెం బాగాలేకపోతే ఆకులు పెడతారని చెప్పేసి ఒక మొక్క ఇలాగ 2 మొక్కలు అలా పెట్టుకుంటూ ఉంటారు రైతులు. ఆ రైతే ఆ ఇంటికి యజమానిగా ఉండి దాన్ని పోషిస్తుంటాడు. అతను డిమాండ్ అయిపోయినా అనుకోండి, జైలుకి వెళ్ళాడు అనుకోండి, పరిస్థితి ఏంటి? ఆ ఇంటి ఫ్యామిలీ, ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి? చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు.